హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్‌డే వ్లాగు. మండే నుంచి నైట్ వరకు ఏమేం చేశాము అనేది ఈ వ్లాగ్‌లో నేను మీతో షేర్ చేసుకుంటా. ఇక ఈరోజు 2 రెసిపీస్ కూడా షేర్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి. పిల్లలకి చాలా మంచిది కూడా. ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఈరోజు ఆఫ్ డే కదా! పిల్లలకి లంచ్ బ్యాగ్ అయితే లేదు. వేడి వేడిగా తింటారు కదా అని ఇక రాగి ముద్ద, అలాగే అందులోకి పచ్చి మజ్జిగ అయితే చేస్తూ ఉంది. నేనైతే వాషింగ్ మిషన్‌తో ఫస్ట్ నా డేని స్టార్ట్ చేశానన్నమాట. అంటే నాకు ట్యూస్‌డే అలాగే ఫ్రైడేస్ బట్టలు వాష్ చేయడము, క్లీన్ చేయడం పెద్దగా నచ్చదు. సో, ట్యూస్‌డే క్లీన్ చేయలేదు. ఇంక వెడ్నెస్‌డే శివరాత్రి, అలాగే థర్స్‌డే అమావాస్య ఉండే. ఇంకా ఫ్రైడే అలా చాలా రోజుల నుంచి వాష్ అయితే చేయలేదు కదా! సో, బట్టలైతే చాలా ఉండే. అందుకని ఫస్ట్ వాటిని వాషింగ్ మిషన్‌లో వేసేద్దామనేసి లేచిన వెంటనే ఫస్ట్ మషిన్‌లోకి బట్టలైతే వేశాను. ఇంట్లో రొటీన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేశాను. ఈరోజు ప్రీ బ్రేక్‌ఫాస్ట్ కింద పిల్లలకైతే ఏం పెట్టలేదండి. అంటే నేను ఏదైనా నట్సో లేదా సీడ్సో నానబెట్టి ఇచ్చేదాన్ని కదా! ఈరోజు ముద్ద కదా! సో, కొంచెం వేడిగా తొందరగా తినేస్తారు. అండ్ అది తొందరగా డైజెస్ట్ అవ్వదు కదా! సో, అలా అని ఈరోజు నేను ప్రీ బ్రేక్‌ఫాస్ట్ కింద ఏమీ ఇవ్వలేదు. ముద్ద, పచ్చి మజ్జిగ తినేసి ఇంక వాళ్ళు కూడా స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. కేవలం బియ్యపిండి మాత్రమే యూజ్ చేసి క్రిస్పీగా మురుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 2 కప్స్ అంతా బియ్యపిండినైతే తీసుకున్నాను. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అజ్వాన్, కొంచెం టర్మరిక్, రుచికి తగినంత ఉప్పు, కారం వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా తడుపుకోవాలండి దీన్ని. సో, ఇలా మెత్తగా అయితే తడుపుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉందన్నమాట పిండి. ఇక ఆయిల్‌ని డీప్ ఫ్రైకి పెట్టేసి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మనం మురుకులు వేసేసుకోవడమే. 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ మురుకులైతే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకిదైతే రోడ్ కన్‌స్ట్రక్షన్ చేసి చాలా ఇయర్స్ అయిపోయిండే. సో, హౌస్ ఓనర్స్ అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నందుకు కన్‌స్ట్రక్షన్‌కైతే ఓకే చెప్పేసి స్టార్ట్ చేసేశారు. శివ ఇచ్చిరా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా పిల్లల్ని పిలుచుకొనైతే వస్తున్నాను. ఇంకొచ్చేలోపు రోడ్డంతా రిమూవ్ చేసేసి ఆల్రెడీ స్టోన్స్ వేయడం కూడా స్టార్ట్ చేసేశారు. అండ్ మన తను పాప శివ అయితే చేసింది కదా! దాన్నైతే రిటర్న్ ఇచ్చి పంపించారన్నమాట స్కూల్ నుంచి. రోడ్ రోలర్ పక్క రోడ్‌లోన అంటే అక్కడంతా అప్పుడే స్టోన్స్ అన్నీ వేసేశారు. సో, అక్కడ అది లెవెల్ చేయడానికైతే రోడ్ రోలర్ వెళ్తూ ఉంది. అది అక్కడ ఇక్కడ పారాడుతూ ఉంటే బిల్డింగ్ అంతా షేక్ అయితున్నట్టు అనిపిస్తుంది. కొలాప్స్ అయిపోతుందేమో అన్నట్టుగా భయమేస్తుంది. ఆహ్, అంటే ఫుల్లు డోర్స్ కూడా షేక్ అవుతున్నాయి. అది ఇక్కడే ఇలా ఇక్కడే పారాడుతూ ఉంటే. ఈరోజు అంతా అవుతుంది. మేబీ ఇంకా ఈరోజు తారైతే వేయరు. తార్ మేబీ రేపో ఎల్లుండే ఏస్తారనుకుంటా. వీళ్ళేమో కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని టెర్రస్ మీదకైతే వెళ్ళి తినుకుంటూ ఆడుకుందామని పైనకైతే వెళ్తూ ఉన్నారు. సో, ఇద్దరికి కూడా సెపరేట్ ప్లేట్స్‌లోనే నేను అలానే అలవాటు చేశాను కదా! సో, అలానే ఈక్వల్ క్వాంటిటీలో ఇద్దరు కూడా తీసుకొని పైనకైతే వెళ్లారు. మా పిల్లలైతే సీడ్స్, నట్స్ అలాంటివన్నీ చాలా ఇష్టంగా తింటారు. బట్ కొంతమంది పిల్లలుంటారు కదా! సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ అంటేనే అస్సలు పడదు. సీడ్స్ తినడం కూడా కొంచెం కూడా నచ్చదు కదా! అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి లడ్డు అండ్ సన్నగా ఉన్నవాళ్ళు కూడా తొందరగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ లడ్డు అనేది హెల్ప్ చేస్తుంది. చాలా స్ట్రెంగ్త్‌ని ఇస్తుందండి ఈ లడ్డు. ఎందుకంటే మనం ఈ సీడ్స్ అన్నీ కూడా అంటే పీనట్స్ అయ్యుండొచ్చు, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే సిసమి సీడ్స్ ఇవన్నీ కూడా చాలా గుడ్ ఫ్యాట్ ఉన్న
సీడ్స్ అన్నమాట. సో, వెయిట్ గెయిన్ అనేది తొందరగా అవుతారు. మనం రోజు ఒక లడ్డు ఇలాంటిది పెట్టామంటే. సో, ఇక్కడైతే నేను సిసమీ సీడ్స్, అలాగే పంప్కిన్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క కప్ తీసుకున్నాను. సో, వీటినన్నీ కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మంచిగా మనము. సో, కొంచెం పంప్కిన్ సీడ్స్ అయితే కొంచెం లావుంటాయి కదా! సో, అందుకని నేను ఫస్ట్ వాటిని యాడ్ చేసుకున్నాను. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, అలాగే ఒక కప్ అన్ని సిసమీ సీడ్స్, తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవి మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇవి చూడండి ఎంత బాగా రోస్ట్ అయ్యాయంటే సౌండ్ వస్తున్నాయి. సో, ఈ 3 సీడ్స్ నేను ఒక్కొక్క కప్ అయితే తీసుకున్నాను కదా! ఇక్కడ మనము 2 కప్స్ అన్ని పీనట్స్ అయితే తీసుకోవాలి. సో, ఈ పీనట్స్ అన్నీ కూడా మనం మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. 2 కూడా డ్రై రోస్టే అండి. ఆయిల్ గానీ, ఘీ గానీ వేయాల్సిన అవసరం లేదు. సో, ఇలా మంచిగా మనకి కలర్ కొంచెం చేంజ్ అయ్యి పీనట్స్ అన్నీ పగిలిపోయేలాగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పొట్టయితే తీసుకుంటున్నానన్నమాట. అలా పీనట్స్ పొట్టు అంతా తీసేసి ఇక్కడ మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటున్నాను. నేను 2 కప్స్ తీసుకున్నానండి పీనట్స్. అలాగే సిసమీ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క కప్ అయితే తీసుకున్నానన్నమాట. సో, ఒక్కొక్క కప్పు సీడ్స్‌కి 2 కప్స్ పీనట్స్ అయితే తీసుకున్నాను. సో, వీటిని పొట్టు తీసేసి ఇక మిక్సీ జార్‌లో అన్నీ కూడా వేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఫస్ట్. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒకేసారి మిక్సీ జార్‌లో అయితే పట్టావు కదా! సో, కొన్ని పీనట్స్ అలాగే కొన్ని సీడ్స్‌ని అయితే మిక్స్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి. పిల్లలకి షుగర్ అయితే మంచిది కాదు కదా! సో, బెల్లాన్ని నేను నార్మల్ బెల్లం కొంచెం తీసుకున్నాను. అలాగే ఆర్గానిక్ పౌడర్ బెల్లం పౌడర్ కూడా కొంచెం తీసుకొనైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ సైడ్ వేయలేదు కదా! స్టోన్స్ అన్నీ కూడా అటు సైడ్ అయితే వేశారు. ఇక ఇటు సైడ్ కూడా వేస్తూ ఉన్నారన్నమాట. లవి కిందకి దిగో. పిల్లలైతే ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. సో, టార్ రోడ్ అయిందంటే వాళ్ళు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది కదా! ఇంటి ముందు అనేసి. ఇంకా వీటినైతే 2 టైమ్స్ నేను మిక్సీ పట్టుకున్నాను. అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదా! నేను తీసుకున్న కప్ సైజ్ అనేది ఎక్కువ. సో, అందుకని 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టేసుకున్నానన్నమాట. తర్వాత ఈవెన్‌గా మిక్స్ చేసుకోవాలి. అంటే 2 టైమ్స్ వేసుకున్నాను కదా! కొన్ని సీడ్స్ అలాగే కొంచెం మంచిగా మిక్స్ చేసుకుందాం అనేసి. సో, దీన్నంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మనం కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటిని ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. సో, దీన్ని మనం ఉండలు కట్టుకోవడం అంతే. ఈ ఉండలు మనకి ఒక 15-20 డేస్ వరకు బాగుంటాయి. ఏమీ పాడవ్వవు. చూడండి లడ్డూలు ఎంత ఈజీగా అయిపోయాయి కదా! పెద్ద పని కూడా కాదు. జస్ట్ మనం సీడ్స్‌ని అన్నీ రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోతాయన్నమాట. ఇలా ఉండలు కట్టుకోవడం అంతే. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు నేను మా పిల్లలకి పెట్టే వీడియో కూడా మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. టేస్టీగా కూడా ఉంటాయి. మనం రోస్ట్ చేస్తాం కదా! ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. పీనట్స్ అయ్యుండొచ్చు, సిసమీ సీడ్స్ అయ్యుండొచ్చు, వాటన్నిటి ఫ్లేవర్స్ కూడా ఇలా ఉండలన్నీ కట్టేసి పెట్టుకున్నాననమాట. అక్కడ చూడండి ఎంత షైన్ అవుతున్నాయో వాటికి. నేను నెయ్యి కూడా యాడ్ చేయలేదు కదా! జస్ట్ అలానే ఉండలు కట్టాను. ఎంత బాగా వచ్చాయో చూడండి అసలు. ఇలా పీనట్ లడ్డు లేదా డ్రై కోకోనట్ లడ్డు రోజు మనం ఇచ్చే ఫుడ్‌తో పాటు ఇలాంటి స్నాక్ ఐటెమ్ ఒకటి ఇవ్వండి. ఈజీగా పిల్లలు హెల్తీ వేలో వెయిట్ గెయిన్ అనేది అవుతారు. అండ్ చాలా స్ట్రెంగ్త్ కూడా వస్తుంది వాళ్ళకి. లవ్వు, 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 లవ్వు ఎట్లుంది లడ్డు? నేను అడిగేదానికన్నా ముందే ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు వాడు. నిజం చెప్పు. నిజంగా భలే స్వీట్ ఉంది. కాదంటే అవ్వై తాతయ్యలుగా అడుగు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంటే ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉందన్నమాట. గుడ్ ఫ్యాట్ ఇలా అంతా బయట షైనింగ్ ఉంది కదా,
సో ఆయిల్ అన్నమాట ఇదంతా కూడా సెసమే సీడ్స్, పీనట్స్ అన్నిట్లో ఉండే ఆయిల్. అలా నేను కూడా తినేసి ఇక బట్టలైతే చాలా వేశాను కదా! ఒక 3 టైమ్స్ అయితే రన్ చేశానండి మషిన్‌ని. అంతకన్నా ఎక్కువ రన్ చేస్తే దానికి కూడా ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా అని. సో, ఒక 3 టైమ్స్ అయితే వేశాను. ఇక నెక్స్ట్ సండే కదా! చూద్దాము వీలైతే సండే కూడా వేసుకుందాంలే అనేసి అలా 3 టైమ్స్ వేసినవి. ఇంకా క్లాత్స్ అయితే ఎక్కువగా ఉండే కదా! మన తను పాప కూడా హెల్ప్ చేస్తుంది చూడండి. తను కూడా ఇంక పైనుంచి అన్నీ అలా తీసుకొచ్చేసాము. ఇక ఈవినింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఇంకా ఇక్కడ టీవీనైతే చూస్తూ ఉన్నాము. సంక్రాంతికి వస్తున్నాం వేశారు కదా! మన పండు పాప వాళ్ళు కూడా ఇంటి దగ్గరికైతే వచ్చారు. ఇక అలా ఈవినింగ్ కూడా స్నాక్స్ తింటూ మంచిగా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మురుకులనైతే ఎన్ని తిన్నా కూడా లోపలికి అలా వెళ్ళిపోతున్నాయన్నమాట. అంటే కొంచెం క్రిస్పీగా ఉన్నాయి కదా! సో, తినాలి, తినాలి అనే క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, మార్నింగ్ తిన్నా, ఆఫ్టర్‌నూన్ తిన్నా, నైట్ కూడా తింటూనే ఉన్నా. ఇక అమ్మ అయితే ఏమేం వేసి చేశావు అని అడుగుతూ ఉందన్నమాట ఇక్కడ. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది. అంత బాగున్నాయన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేశారు. అంతేనండి వ్లాగ్. వ్లాగ్‌నైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బాయ్ బాయ్.